వేములవాడ రాజన్న చరిత్రలో ముఖ్యంగా ఈ పురాతన వేములవాడ రాజన్న దేవాలయం చాళుక్యుల కాలం నాటిది. ఈ ప్రసిద్ధ ఆలయం దక్షిణ కాశీగా కూడా ప్రసిద్ధి చెందింది. పౌరాణిక కథల ప్రకారం కుష్ఠువ్యాధితో బాధపడుతున్న చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుడు ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించమని దైవిక సూచనలు అందుకున్న తర్వాత ఈ వ్యాధి నయమైందని ఇక్కడి పురాణాల ప్రకారం చెబుతారు. వేములవాడ ఆలయానికి సంబంధించిన అనేక శిలాశాసనాలు మనకి ఇక్కడ లభ్యమవుతున్నాయి. ఈ ప్రాంతాన్ని పాలించిన చాళుక్యుల గురించి సంక్షిప్త సమాచారాన్ని మనకు అందిస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేములవాడ ముచ్చట్లు. ఈరోజు మన వీడియో ఏంటంటే ఆలయం లోపల జరుగుతున్న కన్స్ట్రక్షన్ వర్క్ మీకు చూపించాలని చెప్పి నేను ఈరోజు వీడియో తీయడం జరిగింది. ఆలయం లోపల అలాగే ఆలయం వెనుక సైడ్లో దాదాపుగా ఒక 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని డెవలప్ చేయడానికి గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారు సంకల్పించారు. ఈ మధ్యనే మన ఆలయాన్ని అయితే మూసివేయడం జరిగింది. ఇంకా దర్శనాలు మామూలుగా భీమేశ్వర ఆలయంలో జరుగుతున్నాయి. ఆలయానికి సంబంధించిన అంటే రాజన్నను దర్శించుకోవాలంటే రథం అలాగే LED స్క్రీన్ అవన్నీ కూడా మన పాత క్యూ లైన్లు ఉంటుండే కదా, అక్కడ అయితే జరుగుతున్నాయి. పనులు ఏవైతే ఉన్నాయో వాటిని వేగవంతం చేయడానికి చెన్నై నుండి ఒక హైడ్రాలిక్ మిషన్ అయితే తీసుకురావడం జరిగింది. ఆ హైడ్రాలిక్ మిషన్ చాలా వేగంగా పనిచేస్తుంది, చాలా హైట్ ఉంటుంది. మనం మన షార్ట్ వీడియోలో చూపించడం జరిగింది, మీరు మన వీడియోలో కూడా కనిపిస్తుంది చూడండి. దానితో పనులు వేగవంతం అవుతాయని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం లోపల ఏ విధంగా ఉంది అన్నది మీకు చూపించాలని చెప్పి నేనైతే ఈ వీడియో మీకోసం తీయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ మన భీమేశ్వరాలయంలో ప్రస్తుతం దర్శనాలు ఏ విధంగా సాగుతున్నాయి, అలాగే క్యూ లైన్లు ఎక్కడెక్కడ పెట్టారు, ఏ విధంగా లోపలికి వెళ్ళాలి, కోడెమొక్కు కట్టిన వాళ్ళు ఏ విధంగా వెళ్ళాలి, మనమైతే ఇప్పుడు భీమేశ్వరాలయం లోపల ఉన్నాము. లోపల ఇది కోడెమొక్కు కట్టేసే ప్రదేశం అన్నమాట. ఇక్కడ నుండి మనం 2వ చెక్ పోస్ట్ అంటే ఆలయం చుట్టూ తిరిగే సమయంలో 2వ చెక్ పోస్ట్ వద్ద మనకు ఉదయం 7 గంటల నుండి అన్నదాన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ అన్నదాన టికెట్లు మనం తీసుకున్న తర్వాత 12 గంటలకు భీమేశ్వర ఆలయం ముందు ఉన్న అన్నదాన సత్రంలో భోజనాలు అయితే జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు 1000 మందికి పైగా భక్తులకు అన్నదానం చేస్తూ ఉంటారు. అలాగే ఆది సోమవారాల్లో వచ్చే భక్తులకు
ఇంకా ఎక్కువగా వంటలు అయితే చేసి భోజనాలు పెడుతూ ఉంటారు. అక్కడ సేవ చేయడానికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. మీరు చూసే ఉంటారు, ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకొని సేవ చేయడానికి వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు వేములవాడకు చాలామంది నిత్యం ప్రతిరోజు వస్తూనే ఉంటారు. ఈరోజు నేను భీమేశ్వర ఆలయంలో వీడియో తీయడానికి వెళ్ళినప్పుడు కొంతమంది భక్తులు వారి అభిప్రాయాలను చెప్పడం జరిగింది. ఆ వీడియో అనేది నేను సపరేట్గా ఒక 5 minutes వీడియో ఆల్రెడీ మార్నింగ్ పోస్ట్ చేశాను. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లోనైతే ఇస్తాను. ఇప్పుడు ప్రజెంట్ మీరు చూడండి, ఒక అమ్మనైతే తను కాలు నడవరాకున్నా కానీ స్టాండ్ సహాయంతో ఆలయం చుట్టూ ప్రదక్షిణం అయితే చేస్తుంది కదా. సో భక్తి అనేది మనుషుల్లో ఎంత గొప్పగా ఉంటుందంటే, మనకున్న బాధల్ని సైతం ఆ భగవంతుడు మనల్ని రక్షిస్తాడని చెప్పి ఆలయ ప్రదక్షిణకు వచ్చింది ఆ అమ్మ. సో ఆ అమ్మ అనే కాదు, చాలామంది కూడా ఇదే విధంగా రాజన్నను నమ్ముకుంటారు. కోడెమొక్కు కట్టిన వాళ్ళు దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్ అన్నమాట. ఇది లోపలికి వచ్చిన తర్వాత కోడెమొక్కు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుండి వెళ్ళి డైరెక్ట్ మనం దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. కోడె లైన్ వాళ్ళ కోసం ఒక లైను, అలాగే మనం ఫ్రీ దర్శనం లైన్ ఉంటుంది కదా, వాళ్లకు అటు సైడ్లో డైరెక్ట్ లైన్ అయితే ఉంటుంది. సో ఆలయం ఎంత విశాలంగా ఉంటుందో చూడండి మీరు. ఇది ఆలయం టెంపుల్కు రైట్ సైడ్ భాగం అన్నమాట. ఇక్కడ మన అమ్మవారి చీరలు, అలాగే అంతకుముందు రాయరాజేశ్వర స్వామి ఆలయంలో అమ్మేవాళ్ళు కదా, అవన్నీ కూడా ఇక్కడ అటు సైడ్లో అమ్ముతారు. అలాగే ఇప్పుడు దీని పక్కన ప్రతిరోజు కార్తీక మాసంలో దీపోత్సవం అయితే నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది అన్నదాన టికెట్లు భక్తులకు ఇస్తున్న అక్కడ ఆలయ సిబ్బంది. వాళ్ళు ప్రతి నిత్యం 2వ చెక్ పోస్ట్ వద్దనైతే అన్నదాన టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. మీరు గమనించండి, అన్నదాన టికెట్లు తెలియని వాళ్ళుంటే అక్కడ తీసుకోండి. అలాగే కార్తీక మాసం చివరి రోజు నేను ఈ ఆలయంలోకి వెళ్ళినప్పుడు మన భీమేశ్వర ఆలయంలో ఒక హనుమన్ల గుడి అయితే ఉంటుంది, ఆంజనేయ స్వామి దేవస్థానం. సో అక్కడనైతే భక్తులు భక్తి శ్రద్ధలతో చెట్టు కింద దీపాలు అయితే ముట్టిస్తూ ఉన్నారు. మీరు చూడండి, వీడియోలో మీకు కనిపిస్తున్నాయి కదా. సో మనం ఇవన్నీ మన వేములవాడకు సంబంధించిన విషయాలు మీకు ఈరోజు చెప్పాలని చెప్పి నేను వీడియో చేయడం జరిగింది. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కామెంట్లో చెప్పండి. నేనైతే వాటిని చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే మన వేములవాడలో మీరు ప్రస్తుతం ఎలాంటి సౌకర్యాలు ఉండాలని భావిస్తున్నారో వాటిని కూడా కామెంట్ల రూపంలో చెప్పండి. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. సో మన వీడియో ఏ విధంగా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ వేములవాడ ముచ్చట్లు. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.